హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఇంకా ఈరోజు మా పెద్దక్క, మా చిన్నక్క, మా చెల్లి ఇంకా వాళ్ళ ఊర్లో అయితే వెళ్ళిపోతున్నారండి. ఇంకా నిన్నైతే పప్పులు అయితే ఉండారండి. అమాస వచ్చింది కదమ్మా, మీరు అమాస వెళ్ళాక సోమవారం ఎవరి వెళ్ళకాళ్ళ వెళ్ళండి అని చెప్పారండి. ఇంకా అందుకని ఇంకా ఈరోజైతే మొత్తం మా వాళ్ళందరూ అయితే వెళ్ళిపోతున్నారండి వాళ్ళ ఊరు. ఇంకా మా తమ్ముడు అక్కడ ఉంటాడండి. ఇంకా నేను కూడా మా తమ్ముడి దగ్గరికి గట్రా నేను వెళ్తానండి ఫ్రెండ్స్. ఇంకా ఉన్న ఊర్లో ఉండి నేను ఇంకా మా తమ్ముడికి ఇంకా నేనే తోడుగా ఉండాలండి. మా తమ్ముడికి మా అమ్మాయి ఇచ్చేదాకా. ఇంకా మా అమ్మాయి మా మనవాడు కూడా ఇక్కడ ఉన్నారండి. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఈరోజు. ఇంకా 27 వస్తే మా మనవాడికి 4వ నెల వద్దండి. ఇంకా ఇంకో నెల ఉండి వచ్చేస్తారండి. ఇంకా మా అమ్మాయి వచ్చేస్తే ఇంకా నాకు గొడవ ఉండదండి. మా తమ్ముడికి కూడా ఇంకా టయానికి వండి పెట్టడానికి మా అమ్మాయి కూడా వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నానండి నేను. ఇంకా ఈ నెల రోజులు ఇంకా నేనే మా తమ్ముడిని చూసుకుంటానండి. ఇంకా నాకు మొన్న కొట్టు అయితే తీసేశారండి కాలుకి. ఇంకా జాయిగా అయితే నడుస్తున్నానండి. కాలు అయితే చాలా వాపుగా ఉన్నది. ఎక్కువ దూరం నడవద్దన్నారు, అందుకని నేనైతే ఇంకా నడుస్తలేదు. మొన్న 19వ తారీఖుకి నెల అవుతుందండి నాకు కొట్టేసి కాలుకి. ఇంకా నెల అయ్యాక తీసేశారండి కొట్టు. నెల అయిపోయింది కదమ్మా, కొట్టు అయితే తీసేస్తామని అన్నారు. ఇంకా కొట్టు అయితేనే తీయించేసుకున్నాను. ఇంకా దూరం అయితే నడవకూడదండి. ఇంకా వంట చేసుకుంటున్నాను. అయితే వంట చేసి పిల్లల్ని అయితే పంపుతున్నాను. పెద్ద అబ్బాయికి అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. చిన్న అబ్బాయికి ఇంకా సెలవులు అయితే ఇవ్వలేదండి, స్కూల్కి వెళ్తున్నాడు. ఇంకా మా చిన్న అబ్బాయి స్కూల్కి అయితే వెళ్తున్నాడండి. ఒంటిపాటు బళ్ళండి, ఇప్పుడైతే వచ్చేస్తాడు. ఇంకా నేను మా తమ్ముడు తీసుకొస్తున్నాడండి బండి మీద, తీసుకెళ్తున్నాడు. అక్కరా కొంచెంసేపు ఉండి వచ్చేది కానీ మా నాన్న లేని లోటు అయితే చాలా తెలుస్తుందండి నాకు, మా మా అక్క వాళ్ళకి, మా చెల్లికి, మా తమ్ముడికి. ఎందుకంటే నాకు ఒంట్లో బాగోలేదు అనేసరికి వచ్చేసేవాడండి. ఈ కట్టు వేయించుకున్నా కూడా వచ్చాడండి. వచ్చి జాగ్రత్త అమ్మ, కాలు మీద నువ్వు ఆనుకో, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడండి మా నాన్న. ఇంకా నేను కట్టు వేయించుకున్న వారానికి మా నాన్నగారు అలాగా అవ్వడం నాకైతే చాలా బాధగా ఉందండి. ఇప్పుడు నేను కట్టు తీయించుకున్నానని తెలిస్తే వచ్చేసేవాడండి మా నాన్న. జాగ్రత్త అమ్మ, ఎక్కువ దూరం నడవకూడదు, జాగ్రత్తగా ఉండాలి, కాలు వాసిపోయింది, నువ్వు పనులేమి చేయకని అని చెప్పేవాడండి మా నాన్న. ముందుసారి నాకు కాలు అలాగే ఫ్రాక్చర్ అయితే మా నాన్న చూశాడండి 4 రోజులు. మా నాన్న వండి పెట్టి చిన్నపిల్లలాగా చూసుకున్నాడండి నన్ను మా నాన్నగారు. మా నాన్న లేని లోటు నాకైతే చాలా తెలుస్తుందండి. ఉన్న ఊర్లో ఉండి మా నాన్న నాకు బాగా అలవాటు అయిపోయాడండి మా నాన్న. ఇంకా ఈసారి మా నాన్న ఉండమైతే మా నాన్న నన్ను అలాగే చూసుకుందాడండి. ఇంకా నన్ను మా పిల్లలిద్దరూ, మా ఆయనగారు నన్ను చాలా బాగా చూసుకున్నారండి. అలాగే మా అక్కళ్ళ అమ్మాయి సిరి ఉంది కదండి, వచ్చి గిన్నెలతో ఇల్లు గుమ్మలు వడవడం చేసేదండి మా సిరి. ఇంకా మా అక్క వాళ్ళు కూడా వచ్చి నాకు సాయం చేసేవారండి. ఇంకా మా పిల్లలే వంట చేసి, అలాగే మా ఆయనగారు వంట చేసి నన్ను చిన్నపిల్లలాగా టయానికి అన్నం పెట్టడం చేసేవారండి. నన్ను అయితే చాలా బాగా చూసుకున్నారండి మా పిల్లలిద్దరూ, మా ఆయనగారు. అలాగే సిరి కూడా నాకు చాలా సాయం చేసిందండి, మా అక్క వాళ్ళ అమ్మాయి. అలాగే ఈరోజు మా మనవడు, మా అమ్మాయి, మా అక్క వాళ్ళ, మా చెల్లి అందరూ వెళ్ళిపోతున్నారండి. ఇల్లు అంతా చాలా పోసిపోయిందండి. ఇంకా నేను కూడా ఇప్పుడు మా తమ్ముడు వస్తాడండి, నేను కూడా అక్కడికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నిన్నైతే పప్పులు అయితే వండేసామండి. పప్పులు వండుకోవాలని చెప్పారండి. ఇంకా అందుకని పప్పులు అయితే వండించాడండి మా తమ్ముడు. ఇంకా ఇప్పుడైతే నేను అక్కడికైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మా తమ్ముడే చీరలు అయితే కొన్నాడండి మా నలుగురికి. పొద్దున్న మా అక్క తీసుకెళ్ళి బట్టలు అయితే ఇట్టిందండి మా తమ్ముడికి. ఇంకా
బట్టలు కట్టుకొని వచ్చాడండి మా తమ్ముడు. తర్వాత మాకు నలుగురికి చీరలు అయితే కొన్నాడండి. ఇంకొప్పుడు వెళ్ళి ఆ చీరలు కట్టుకొని నేను ఇక్కడికి వస్తానండి. ఇంకా అక్క వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంకా వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా తమ్ముడు అక్కడ ఉంటాడండి. చాలా దిగులుగా ఉన్నాడండి అక్కడనే ఉండాలని. ఇంకా నేను కూడా అంత మాట అక్కడికి వెళ్తాక నాకు వాళ్ళం బాగోలేదు ఫ్రెండ్స్. ఇంకా మా తమ్ముడికి ధైర్యాన్ని దేవుడు ఇచ్చేలాగా ప్రార్థనలో పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా మా అమ్మాయి వచ్చేదాకా మా తమ్ముడు మా దగ్గర ఉంటాడండి. మా తమ్ముడిని అయితే ఒక్కడినైతే ఉన్నానండి, మా దగ్గర ఉంటాడు ఫ్రెండ్స్. ఇంకా మా తమ్ముడి గురించి అయితే నాకు నా దగ్గర ఉంటాడు కదండి, ఏ ఆలోచన లేదండి. కాకపోతే మా నాన్న మా తమ్ముడు కలిసిమెలిసి ఫ్రెండ్స్ లాగా ఉండేవారండి. ఎక్కడికైనా చెప్పకుండా వెళ్ళేవాడు కాదండి మా నాన్నకి మా తమ్ముడు. వెళ్ళి తొందరగా వచ్చేయి, ఎక్కడికి వెళ్ళినా చెప్పకుండా వెళ్ళేవాడు కదండి మా తమ్ముడు మా నాన్నకి. నాన్న ఇలాగ పలానా వాళ్ళు పెళ్ళి చెప్పారు వెళ్తున్నానట, వెళ్ళి తొందరగా వచ్చేయి, మళ్ళీ పాలు తీయాలి కదా ఆవులకి, అంతట్లోకి నేను చూస్తానులే ఆవులు నేను అనేవాడండి. ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్పకుండా అసలు ఎక్కడికి వెళ్ళేవాడు కదండి మా తమ్ముడు మా నాన్న చెప్పకుండా. ఇంకొప్పుడు అక్కడ ఉండేసరికి చాలా దిగులుగా ఉన్నాడండి మా తమ్ముడు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే అక్కడికి అయితే వెళ్తున్నానండి. చీర అయితే కట్టుకుని వస్తానండి. ఇదిగోండి ఇంకా నా కాలుకి కట్టు అయితే తీసారండి. కట్టు తీసిన తర్వాత 10 రోజులు చాలా వాపుగా ఉంటుంది, నొప్పిగా ఉంటుందమ్మ. నేను ట్యాబ్లెట్లు ఆయింట్మెంట్ అయితే ఇస్తాను, రాసుకుని వేడి నీళ్ళతో కాపడం అయితే పెట్టాలని చెప్పారండి డాక్టర్ గారు. ఇంకా నేను పెడుతున్నానండి. ఆయన చాలా వాపుగా ఉంది కాలు. ఇంకో 2 తలలు బిచ్చి పెడతాను ఫ్రెండ్స్. కోడిగుడ్డు బంగాళదుంప అండి. సొత్తట నోరూరుకోండి కదా ఫ్రెండ్స్. మీరు ఈరోజు ఏం కూర వండుకున్నారో నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా ఈ పక్కన అన్నం అయితే వండేసాను. ఆరాధన పూర్తిగా పరిశుద్ధ గ్రంథాల నుంచి మాటలు నేర్చుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే అది అవసరం లేదు, కానీ ఆయన అమూల్యమైన వాడు. ఆ అంశం ఈ రోజు ఏంటంటే అమూల్యమైనవి అనేది అంశం పేరు. మొదటగా అసలు అమూల్యం అంటే ఏంటి? ఆయన అమూల్యమైన వాడు అన్న అసలు అమూల్యం అంటే ఏంటి అనేది మనం చూద్దాం. అసలు ఇంగ్లీష్లో అయితే ప్రైస్లెస్ అంటారు, కానీ తెలుగులో వెలకట్టలేనిది. అమూల్యమైనది అంటే తెలుగులో వెలకట్టలేనిది, లేక విలువైనది, లేక ప్రత్యేకమైనది, ఆనుముత్యము, అనేక రకాల పేర్లు ఆయనకు ఉన్నాయి. ఆయన ఎవరంటే అమూల్యమైన వాడు క్రీస్తు యేసు ప్రభువే అమూల్యమైన వాడు. ఎవరు కాదు, మనం కాదు, ఎవరు కాదు, ఆయనే అమూల్యమైన వాడు, వెలకట్టలేని వాడు. మన కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం ఇవ్వకపోతే మనకు పాపక్షేమం కూడా దొరకదు. కాబట్టి ఆయన వెలకట్టలేని వాడని అర్థం అమూల్యం అంటే. ఇక రెండో పాయింట్ ఏంటంటే అక్కడే 1 తిమోతి 1వ అధ్యాయం 19వ వచనం.
1 అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తం చేత, అమూల్యమైన రక్తం చేత ఆయన ఏంటో చూసాం. ఆయన అమూల్యమైన వాడు. రెండో లక్షణం ఏంటంటే ఆయనలో ఉన్నది అమూల్యమైన రక్తం. అమూల్యమైన రక్తం. ఆయన రక్తం చిందిస్తేనే మనకు పాప క్షమాపణ దొరికింది, లేకపోతే మనకి పాప క్షమాపణ లేదు. ఎన్నో పాపాలు చేస్తాం, ఎన్నో దోషాలు చేస్తాం, చాలా విపరీతంగా. పాపుల కొరకే చిందించిన రక్తం అయింది. మనం చిందిస్తే క్షమాపణ దొరకదు, కానీ యేసు ప్రభు గారు చిందిస్తే క్షమాపణ దొరికింది. అది ఆయనలో ఉన్న మంచి లక్షణం, గొప్ప లక్షణం, వెలకట్టలేని లక్షణం, అమూల్యమైన లక్షణం. అది విలువైనది. ఆయన రక్తానికి ఒక విలువ ఉంది, మన రక్తానికి విలువ లేదు. అర్థమవుతుందండి? మన రక్తాన్ని మన ప్రాణాన్ని మనం రక్షించుకుంటాం అంతే, కానీ ఆయన రక్తం వల్ల మనం ఆత్మీయంగా జీవిస్తాం, ఆత్మీయంగా బతుకుతాం. కాబట్టి రెండో లక్షణం ఏంటంటే అమూల్యమైన రక్తం క్రీస్తుది. వెలకట్టలేనిది క్రీస్తుది. వెలకట్టలేని వాడు, విలువైన వాడు, ప్రత్యేకమైన వాడు. అర్థమవుతుందా? అది రెండో లక్షణం. ఇక మూడో లక్షణం మనం చూస్తే అదే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడింది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన అమూల్యమైన రాయి. ఈ అమూల్యమైన రాయి ఏం చేస్తుందంటే మనల్ని గుడికి రప్పించేలాగా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చూడండి, ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏంటి మనకు ఉన్నది? మోస్తంభాలు ఉంటాయి. మోస్తంభాలు లేకపోతే నిలబడదు. స్తంభాలు వేయాలి, పునాది. ఆ రాయి గట్టిగా ఉండాలి. మన ఆత్మీయ జీవితం గట్టిగా ఉండాలంటే, మన గుడికి రావాలంటే ఆ రాయి ఎవరు ఉండాలంటే యేసు ప్రభు. యేసు ప్రభు మనలో ఉండాలి. ఇది అమూల్యమైన రాయి. ఆ రాయి మనలో ఉండాలి, లేకపోతే మన గుడికి రాలేము. ఇది క్రీస్తుకు తలరాయి, మూలకు తలరాయి. ఇది సియోనులో స్థాపిస్తున్నాడు. పర్లోక రాజ్యంలో మన కోసం స్థలాలు సిద్ధం చేస్తున్నాడు ఈ రాయి. అర్థమవుతుందా? కానీ భూమి మీద ఉండగా మనం ఏం చేయాలంటే అమూల్యమైన వారు ఎవరు, అమూల్యమైన రక్తం ఎవరిది, అమూల్యమైన రాయి ఎవరు అనేది గ్రహించి మనం భూమి మీద ఉండగా యేసు ప్రభువుని నమ్ముకోవాలి, ఆయన చెప్పినట్లు నడవాలి. ఇక నాలుగోది అదే రాసిన మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు స్వరము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై. ఇక 4వ లక్షణం ఏంటంటే అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన మీ విశ్వాసం. ఓకే, నిలకడగా ఉన్నారు విశ్వాసంలో, అలా ఎదుగుతూ ఉన్నారు. ఆ విశ్వాసానికి పేరేంటి? అమూల్యమైన విశ్వాసం. వెలకట్టలేని విశ్వాసంలో నిన్ను రప్పించాడు దేవుడు. ఆ విశ్వాసం ఏంటంటే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా నిలిచేదిగా చేస్తాడు దేవుడు ఆ విశ్వాసం. ఫర్ ఎగ్జాంపుల్గా నిన్ను గుడికి రాకుండా చేసింది, కానీ నిలిచేలాగా చేస్తుంది ఆ విశ్వాసం. వచ్చేలాగా చేస్తుంది, మళ్ళీ ఇంకెలాగో వద్దు అంటారు, కానీ ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే వచ్చేలాగా చేయాలి. అర్థమవుతుందా? అమూల్యమైన విశ్వాసం అంటే ఆ విశ్వాసం నీకు ఇస్తానన్నాడు ఈ రోజున. ఆ విశ్వాసం ఇస్తానంటున్నాడు. పొందాలంటే ఆయన గుడికి రావాలి, ఆయన మాటలు వినాలి, అనుసరించాలి, ఆసక్తి చూపించాలి. ఆసక్తి చూపించాలి. ఈరోజు ఆసక్తి లేకే గుడికి రావడం లేదు, ఆసక్తి లేకే ఆయన మాటలు వింటలే, ఆయన వాక్యం చెబుతులే. కాబట్టి ఆసక్తి ఉంటే దేవుడు ఈ అమూల్యమైన విశ్వాసాన్ని నీకు ఇస్తానంటున్నాడు, అమూల్యమైన రక్తాన్ని ఇస్తానంటున్నాడు. అమూల్యమైన వాడు నీ హృదయంలోకి రావాలంటున్నాడు. గమనించుకోండి, ఇది 4వ లక్షణం. ఇక 5వ, ఇదిగోండి మా ఇంటికి వచ్చానండి. చీరలు కొన్నాడు మా తమ్ముడు, నలుగురికి ఒకటే మాలడే.
ఇప్పుడే తీసుకొచ్చారండి బట్టలు కొట్టుకోవడానికి.